ఒకవైపు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో అత్యాధునిక 5 స్టార్ హోటళ్లు తలపించేలా పట్టాల మీద దూసుకుపోతున్న వందే భారత్ విండు వెలుగులు. దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. కానీ అదే పట్టాలపై అదే మార్గంలో మరో దృశ్యం ఉంది. ఒక సీటు కోసం యుద్ధం చేస్తూ ఊపిరాడని జనరల్ కోచ్లలో బిక్కుబిక్కుమంటూ కనీసం నిలబడడానికి చోటు లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న సామాన్యుడి కన్నీళ్లు. మనం రైళ్లకు కొత్త రంగులు వేస్తున్నామా లేక రైల్వే వ్యవస్థకి రంధ్రాలు చేస్తున్నామా? గడిచిన 3 ఏళ్లలో మనం చూసిన భయంకరమైన రైలు ప్రమాదాలు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి? టెక్నాలజీ పెరుగుతుందని సంబరపడాలో లేక ప్రాథమిక భద్రత కూడా కరువైందని బాధపడాలో అర్థం కాని స్థితి. భారతీయ రైల్వేల ప్రయాణం ఇప్పుడు ఎటువైపు సాగుతుంది? ఇది నిజమైన ప్రగతి పదమా లేక భద్రతను విస్మరిస్తూ కేవలం అందంగా కనిపిస్తున్న ఒక మాయాజాలమా? రైల్వే భద్రత వర్సెస్ లగ్జరీ, ఈ రెండింటి మధ్య సామాన్యుడి ప్రాణం ఎక్కడ ఉంది? అసలు నిజాన్ని ఈ రోజు లోతుగా విశ్లేషిద్దాం. గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే ముఖ చిత్రం ఊహించని విధంగా మారిపోయింది. ఒకప్పుడు మురికిగా దుర్వాసనతో ఉండే ప్లాట్ఫామ్లు ఇప్పుడు ఎయిర్పోర్ట్ స్థాయిలో సౌకర్యాలతో తలతలలాడుతున్నాయి. అమృత్ భారత్ పథకం కింద వందలాది రైల్వే స్టేషన్లను కార్పొరేట్ లుక్ సంతరించుకున్నాయి. డిజిటల్ డిస్ప్లేలు, ఎక్సలేటర్లు, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్ చూస్తుంటే ఒకప్పుడు మనం కలలు కన్నా మోడర్న్ ఇండియా కళ్ళ ముందే కనిపిస్తుంది. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి స్టేషన్లకు కొత్త కళను అద్దుతుంది. కానీ ఈ మార్పులో అసలైన కి వందే భారత్. మేక్ ఇన్ ఇండియా గర్వపడేలా తయారు చేసిన ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు పట్టాలపై దూసుకుపోతుంటే మనం కొత్త భారతాన్ని చూస్తున్నామని ఫీల్ కలుగుతుంది. చెనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, సముద్ర గర్భంలో నిర్మితమవుతున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్, ఇవన్నీ చూస్తుంటే మనం ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టిస్తున్నాం అనిపిస్తుంది. ప్రభుత్వం రికార్డు స్థాయిలో 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను రైల్వే కోసం కేటాయించింది. ఉద్దేశం స్పష్టం. భారతీయ రైల్వేలు ఇక మీదట కేవలం రవాణా సాధనం కాదు, అది దేశ అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. స్టేషన్ల మీద కనిపిస్తున్న ఈ అలంకారం పట్టాల మీద ప్రయాణించే ప్రయాణికుడికి భద్రతలో కూడా కనిపిస్తుందా? కేవలం బయట రూపం మారితే సరిపోదు, లేక ఇంజన్ లోపల ఉండాల్సిన పటిష్ట కూడా పెరగాల? స్టేషన్లు ఎయిర్పోర్ట్ లా మారుతున్నాయి సరే, మరి రైళ్లు ప్రమాదాల బారి పడకుండా ఉండే టెక్నాలజీ ఎక్కడుంది? ఆ మెరుపుల వెనక దాగి ఉన్న చీకటి కోణాలు ఏంటి? మనం వందే భారత్ వేగం గురించి, బుల్లెట్ రైళ్ల కళల గురించి మాట్లాడుతున్న తరుణంలో 2020 నుండి 2025 మధ్య జరిగిన కొన్ని విచారకరమైన సంఘటనలు మన రైల్వే భద్రతా వ్యవస్థపై ఎన్నో ప్రశ్నలను సంధించాయి. ఇవన్నీ కేవలం ప్రమాదాలు కావు, మర్చిపోలేని గాయాలు. ముందుగా జూన్ 2, 2023 బాలాసోర్ ఘోర ప్రమాదం. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒక గూడ్స్ రైలును ఢీకొన్న ఆ కాలరాత్రిని భారత్ ఇప్పటికీ మర్చిపోదు. నిశ్శబ్దంగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా మరణ మృదంగంగా మారింది. దాదాపు 300 మంది మరణించారు, 1000 మందికి పైగా గాయాలయ్యాయి. మనం డిజిటల్ ఇండియాని గొప్పలు చెప్పుకుంటున్న సమయంలోనే ఒక చిన్న సిగ్నల్ లోపం వందలాది కుటుంబాలలో చీకటి నింపింది. కానీ ఆ రక్తపు మరకలు ఆరక ముందే అక్టోబర్ 2023 ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. 14 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లోకో పైలట్లు సిగ్నల్ ను గమనించకపోవడమే కారణమని తేలింది. అంటే సిబ్బందికి ఇచ్చే శిక్షణలో, పర్యవేక్షణలో ఎంతటి నిర్లక్ష్యం ఉందో ఈ ఘటన ఎత్తి చూపుతుంది. విషాదం ఇక్కడితో ఆగలేదు. 2024 జూన్ లో పశ్చిమ బెంగాల్లోని కాంచన్జన్ ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొనింది. రైల్వే బడ్జెట్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, కానీ ఇలాంటి రియల్ ఎండ్ కొలిజన్స్ ఎందుకు ఆగటం లేదు? ఇక 2024 జూలైలో ఉత్తరప్రదేశ్ లోని చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ లు పట్టాలు తప్పడం, 2025లో కూడా అక్కడక్కడ జరుగుతున్న ఈ డెరైల్మెంట్స్ మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాయి. మెరుస్తున్న కోచుల మీద ఉన్న శ్రద్ధ అరిగిపోతున్న పట్టాల మీద లేదు. పట్టాల నిర్వహణలో ఎక్కడో ఒక పెద్ద రంధ్రం ఉంది. ఆ రంధ్రం ద్వారానే సామాన్యుడి ప్రాణాలు జారిపోతున్నాయి. మనము గత 5 ఏళ్లుగా హై స్పీడ్ ట్రైన్ల గురించి విన్నన్ని వార్తలు ట్రాక్ రెన్యువల్ వంటి పాతబడిన పట్టాల మార్పిడి గురించి వినలేదు. అందరికీ రక్షణ ఇవ్వాల్సిన కవచ్ అనే వ్యవస్థ ఇంకా 90% రైళ్లకు అస్సలు అందనే లేదు. మనం రంగుల వెనక నిజాన్ని దాచిపెడుతున్నామా? అద్దాల మేడల్ లాంటి ఏసీ కోచులను చూస్తూ కింద ఉన్న పాతబడిపోయిన పట్టాలను విస్మరిస్తున్నామా? మరి ఈ సమస్య నిధులు లేని వల్ల జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు. భారతీయ రైల్వే చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా 2024-25 బడ్జెట్ లో ఏకంగా 2.5 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డు. కానీ అసలైన షాకింగ్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రభుత్వం ప్రాణాలు కాపాడే కవచ సిస్టమ్ గురించి స్టేజీల మీద గొప్పగా మాట్లాడుతుంది. కానీ మీకు తెలుసా, ఈ 2
2.5 లక్షల కోట్ల భారీ బడ్జెట్లు కవచ్ కోసం కేటాయించిన నిధులు కేవలం 1112 కోట్లు మాత్రమే. అంటే మొత్తం బడ్జెట్ లో ఇది 0.5% అంటే తక్కువ. 1 కిలోమీటర్ మేర కవచ్ అమర్చడానికి దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మన దేశంలో ఉన్న 68,000 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ మొత్తం ఇది రావాలంటే ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో ఊహించుకోండి. ఇప్పటి వరకు కేవలం 2,000 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని బట్టి ఏం అర్థమవుతుంది? మనం స్టేషన్ల అందానికి, బుల్లెట్ ట్రైన్ల ఆర్భాటాలకు వేల కోట్లు దారపోస్తున్నాం. కానీ ప్రమాదాలను ఆపే కవచ్ కు మాత్రం కేవలం చిల్లరిస్తున్నాం. ప్రయాణికుడి సౌకర్యం మీద ఉన్న శ్రద్ధ తన ప్రాణం మీద లేదని ఈ లెక్కలు చెప్పకనే చెప్తున్నాయి. కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, అసలు లోకో పైలట్ల పరిస్థితిని ఎప్పుడైనా గమనించారా? 2025 నాటికి కూడా రైల్వేలో వేల సంఖ్యలో సేఫ్టీ కేటగిరీ ఉద్యోగాలు ఖాళీగా పడి ఉన్నాయి. ఫలితంగా ఒక్కో డ్రైవర్ కి 12 నుండి 14 గంటల పాటు విరామం లేకుండా కళ్ళు కాయలు కాచేలా పట్టాల వైపు చూస్తూ రైళ్లను నడపాల్సి వస్తుంది. మనుషులు అలసిపోతే, ఆ మెదడు ముద్దుబారితే అప్పుడు సాంకేతికత ఎన్ని రంగులు మార్చినా, ఎన్ని కోట్లు కుమ్మరించినా ఈ మరణ మృదంగాన్ని ఆపగలమా? మనం ఇంటి పునాదిని నిర్లక్ష్యం చేసి కేవలం గోడలకు ఖరీదైన పెయింటింగ్ వేస్తున్నామా? డబ్బా మెరిస్తే సరిపోదు, చక్రం నడిచే పట్టా కూడా బలంగా ఉండాలి. దాని వెనక బలమైన రక్షణ కవచం ఉండాలి. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఆధునికీకరణను వద్దంటున్నామా? ఖచ్చితంగా కాదు. మారుతున్న కాలంతో పాటు భారతదేశానికి వందే భారత్ లాంటి రైళ్లు, ప్రపంచ స్థాయి స్టేషన్లు ఖచ్చితంగా కావాలి. అభివృద్ధి అనేది ఆగిపోకూడదు, కానీ ఆ అభివృద్ధి సామాన్యుడి శవాల మీద నిర్మించకూడదు. 2026లోకి అడుగు పెట్టాం. మనం మన ప్రభుత్వం నుండి కోరుకునేది 3 ప్రధాన మార్పులు. మొదటిది, వేగం కంటే భద్రత ముఖ్యం. కవచ్ బడ్జెట్ ను కేవలం 100 కోట్లలో కాకుండా యుద్ధ ప్రాతిపదికన 1000 కోట్లు పెంచాలి. వచ్చే 2 ఏళ్లలో కనీసం అన్ని ప్రధాన రూట్లలో ఈ రక్షణ కవచం పూర్తి కావాలి. రెండవది, సామాన్యుడికి ప్రాధాన్యత. రైలు అనేది కేవలం సంపన్నుల కోసం కాదు. ఏసీ కోచ్లతో పాటు జనరల్ మరియు స్లీపర్ బోగీలను కూడా పెంచాలి. తక్కువ ఖర్చుతో ప్రయాణించే సామాన్యుడికి కూడా గౌరవంగా, సురక్షితంగా తన గమ్యాన్ని చేరుకునే హక్కు ఉంది. మూడవది, సిబ్బంది క్షేమం. టెక్నాలజీ ఎంత వచ్చినా రైలును నడిపేది మనిషే. లోకో పైలట్ల ఖాళీలను వెంటనే భర్తీ చేసి వారి పని గంటలను తగ్గించాలి. ఎందుకంటే అలసిన కళ్ళు పట్టాలపై ఉన్న సిగ్నల్ ను సరిగ్గా చూడలేవు. ఆ అలసటే రేపు మన ప్రాణాలకు ముప్పుగా మారవచ్చు. చివరిగా ఒక్క మాట, రైల్వే అంటే కేవలం ఒక రవాణా వ్యవస్థ కాదు, అది కోట్ల మంది భారతీయుల భావోద్వేగం. రైలు ఎక్కినప్పుడు మనం క్షేమంగా గమ్యాన్ని చేరుతామనే నమ్మకం ఉండాలి, కానీ అది మన చివరి ప్రయాణం అవుతుందేమో అనే భయం మనల్ని వెంటాడకూడదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మనకు మెరిసే స్టేషన్లు ముఖ్యమా, లేక గమ్యానికి చేరే భరోసా ముఖ్యమా? ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ఎక్కడ మార్చుకోవాలని మీరు అనుకుంటున్నారో మీ ఆలోచనలను కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.